ఈరోజు మనం శ్రీగంధం చేనులో ఉన్నాం. ఒక 3 లోపు ఉంటాయి 1200 చెట్లు. ఒక 2 years చెట్టు ఇది. మంచిగా పెరిగింది. అన్ని ఎరువులు, దానాలు, మందులు అంటే పురుగు మందు వస్తే పురుగు మందు, ఎరువులు, ఫర్టిలైజర్స్ ఎక్కువ ఏమి ఇవ్వకుండా ఎరువులు బాగా చేసినందుకు ఇంత మంచిగా పెరిగింది. కానీ ఇక్కడ దీంట్లో బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ ఇన్ని బ్రాంచెస్ రావడం వల్ల చెట్టు హైట్ ఎదుగుదల లేదు. ఇప్పుడు పక్క చెట్టు ఇంత హైట్ ఉంది, బ్రాంచెస్ కొన్ని తీసేసినాం. దీని బ్రాంచెస్ ఆ రోజు తీయలేదు. అందువల్ల ఈ బ్రాంచెస్ వల్ల ఇన్ని బ్రాంచెస్ వచ్చినాయి. దాదాపు ఒక 50-60 బ్రాంచెస్ వచ్చినాయి. ఈ బ్రాంచెస్ అంతా తీసి ఇలాంటి కత్తెర తీసుకొని 1 ఇంచ్ 3/4 ముప్పావు ఇంచ్ అయినా, హాఫ్ ఇంచ్ అయినా, 1 ఇంచ్ అయినా దూరంలో కట్ చేసుకుంటే రేపు దాని డెవలప్మెంట్ అప్పుడు ఆ బ్రాంచెస్ అనేది కట్ చేసిన గాయం లేకుండా వస్తుంది. ఇంతలా పంగ కట్ చేయాల్సి వస్తుంది. ఫస్టే కట్ చేసుకుంటే గ్రోత్ వచ్చేది, హైట్ వచ్చేది, బాగుండేది. చాలా మంది వద్దన్నందువల్ల కట్ చేయలేదు. ఇప్పుడు కట్ చేయాల్సి వస్తుంది. ఇన్ని బ్రాంచెస్ వచ్చి చెట్టు ఇక్కడనే బాగా గుబురు కావడం వల్ల ఒక హాఫ్ ఇంచ్ దగ్గర పెట్టి ఇట్లా ఒక బ్రాంచ్ ఉందంటే హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకుంటే మనం ఈ చెట్టు పెద్దగా అయినా దీనికి ఎఫెక్ట్ కాదు. మనం బెంగళూరు, కోయంబత్తూరు, మదురై, దిండుకల్, ఇటుపోతే సిద్దిపేట ఇవన్నీ రీసెర్చ్ చేసినాకనే ఇది పెట్టడం జరిగింది. కానీ అందరు ఏమంటారంటే న్యాచురల్గా ఉండదు, న్యాచురల్ని పెంచండి, న్యాచురల్గానే ఉంచండి అంటారు. న్యాచురల్గా ఉంచితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం పెట్టిన పెట్టుబడి అంతా దీనికి ఇంతలా స్టెంప్ కట్ చేయడం మనసుకు ఇబ్బందిగా ఉంది. కానీ కట్ చేయకపోవడం వల్ల చెట్టు డెవలప్ లేదు. ఇప్పుడు పక్క ఏ చెట్టు అయినా చూడండి, సర్వీ పెట్టిన సపోర్ట్కు, అవిసె పెట్టిన పెద్ద అవిసె పెట్టిన సపోర్ట్కు బాగా గ్రోత్ ఉంది. దీనికి కూడా పక్కన దిర్సన్ చెట్టు వచ్చింది, సపోర్ట్ ఉంది. కానీ చెట్టు డెవలప్మెంట్ అంతా సైడ్ కొమ్మలు బ్రాంచెస్ తింటున్నాయి, బలం అంతా ఇది పీల్చేసుకుంటుంది. అందువల్ల దీన్ని పరిష్కారం ఏం చేయాలని ఆలోచన చేసి బాగా ఇంత పెట్టుబడి పెట్టి, ఇంత ఎరువులు వేసి, ఇంతమందిని కూలీలు పెట్టి గడ్డి చేసి, ఇప్పుడు వర్షం లేదందువల్ల గడ్డి బాగా పట్టింది. దున్నిద్దామంటే వర్షం లేదు. అందువల్ల ఇప్పుడు మనం దీని పరిష్కారం ఏంటంటే కొమ్మలు కత్తిరివ్వాలి, దానికి మళ్ళీ ఫంగస్ ఏదైనా రాకుండా ఏదైనా మందు పుయ్యవలసిందే. ఇప్పుడు దాదాపు కింద దాదాపు ఒక 40 బ్రాంచెస్ తీయవలసి వచ్చింది. 40 బ్రాంచెస్ తీసి దీనికి ఫంగస్ రాకుండా మందు కొట్టవలసి వస్తుంది. ఫంగస్ రాకుండా ఉండే మందు. ఎంత చెట్టు ఎదగవలసిందో ఒక 3 feet తక్కువ అయిపోయింది. రీజన్ ఏంటంటే ఈ ఒక బ్రాంచెస్ ఎక్కువ కావడం, బలవంత బ్రాంచెస్ తీసుకోవడం అట్లాంటి. కింద చూడండి ఎంత కట్ చేసినాం. దాదాపు హాఫ్ ఇంచ్ పైన ముప్పావు ఇంచ్ ఉండే ఒక బ్రాంచ్ ఈరోజు కట్ చేయడం బాధాకరంగా ఉంది. కానీ చెట్టుకు అది ఉండడం వల్ల హైట్ పెరగకుండా, బలం కాకుండా, సైడ్ బ్రాంచెస్ ఎక్కువ తినడం వల్ల బలహీనంగా అయింది. దీనికి ఇది సపోర్ట్ చెట్టు ఉంది, దిర్సన్ చెట్టు సపోర్ట్ ఇచ్చిన, అన్నీ ఒక రకం కాకుండా వేరే వేరే రకం ఇచ్చినాం. ఇది ఇప్పుడు హెల్తీగా వస్తుందనే ఆలోచనలో ఉన్నా. ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేసినాం కాబట్టి నేను కట్ చేయడం ఖచ్చితంగా కట్ చేసినా కరెక్ట్గా ఉంటుందని కట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎంత హెల్తీగా ఉంది చెట్టు. ఇంతకుముందు అసలు ఎంత గుబురుగా ఉంది చూడండి. ఓకే, అది కట్ చేసి ఎంత హైట్ ఉంది చూడండి. నువ్వు కూడా చెప్పు. అది కట్ చేసి ఎంత హైట్ ఉందో చూడండి. చూపిస్తా. ఈ చెట్టు చూడండి, శ్రీగంధం చేనులో అవిసె చెట్టు పెట్టినాం. అవిసె చెట్టు దానికి బాగా సపోర్ట్ అని చెప్పి విత్తనం ఎక్కడ దొరకలేదు. తమిళనాడు కుంభకోణం నుంచి తెచ్చి పెట్టడం జరిగింది.
ఈ చెట్టు పెట్టడం వల్ల ఇది ఎంత పచ్చగా ఉంది, అది చూపి రౌండ్ తిరిగి ఎంత పచ్చగా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. మంచి ఇదిగా ఉంది. అది బ్రాంచెస్ ఎక్కువైనాయి, చాలా బ్రాంచెస్ అయినాయి. ఈ బ్రాంచెస్ తీస్తే దీని గ్రోత్ తెలుస్తుంది. ఒకసారి దీని బ్రాంచెస్ కూడా రిమూవ్ చేసి చూద్దాం. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్ రిమూవ్ చేద్దాం, అవసరం ఉన్నాయి ఉంచుదాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. అసలు ఈ ఛానల్ పెట్టిందే అగ్రికల్చర్ కోసం, కాకపోతే చెట్లు డెవలప్ కాకుండా ఇప్పుడు ఏం చెట్టు లేదు. రానున్న కాలంలో అగ్రికల్చర్ కోసం ఇది మన ఛానల్. దానివల్ల ఏంటంటే రేపు పెరిగినప్పటికీ ఈ స్టెంబుకు ఈ హోల్ అనేది ఉండదు. ఇంతకుముందు కట్ చేసినాం, మంచిగా ఉంది. మరి ఎక్కువ కట్ చేయాలి, అప్పుడు 1 ఇయర్ చెట్లు కాబట్టి తక్కువ కట్ చేసినాం. ఇది తీసుకున్నా, ఇది కంప్లీట్ అయినాక ఎంత ఫ్రెష్గా ఉంటుందో చూపిస్తా. స్టక్ కింద నుంచి చూపించచ్చు. చెట్టు కనపడుతుందా? ఇప్పుడు చూడండి చెట్టు అంత హెల్తీగా ఫ్రెష్గా ఉందో. అంటే ఇది సమ్మరు, మార్చిలో, జనవరి ఫిబ్రవరి మార్చిలో తీసుకున్నాం. ఇప్పుడైతే ఏంటంటే వర్షాకాలం ఉండదు కాబట్టి ఈ క్రాస్ కట్ చేసిన 1/2 ఇంచ్ 3/4 డిస్టెన్స్ ఉంచినాం. చెట్టు హెల్తీగా ఉంది. ఇంతకుముందు ఇంత గుబురు ఉండే, ఎన్ని మండలు వేస్టేజ్ అయినాయి చూడండి. కింద ఇన్ని మండలు వేస్టేజ్ అయినాయి. ఇది మండలు చేస్తే చెట్టు గ్రోత్ ఇంకా కొంచెం బాగుండదేమో అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఎక్కువ చేస్తే మరి చెట్టుకి ఏమైనా ప్రాబ్లం అవుతా అనే ఆలోచనతో తీయకపోవడం వల్ల ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చెట్టు గ్రోత్ అనేది సైడ్ బ్రాంచెస్కి ఎక్కువ పోయింది. హెల్దీ కూడా ఉంటుందేమో, కాకపోతే ఇంత వేస్టేజ్, ఇంత పెట్టుబడి పెట్టి ఇంత వేస్టేజ్ కావడం బాధాకరంగా ఉంది. ఆపుతున్నా. లే ఒక పని అన్నా చేయాలి. రాదు కొమ్మలు కట్ చేసిన తర్వాత ఇలాగున్నాయి. క్లోరో మందు కూడా కొట్టిస్తున్నాం. వర్షాలు పడకాయ గడ్డి దున్నియలేదు కాబట్టి నడవడానికి కూడా కష్టంగా ఉంది పిల్లకాయలకు. క్లోరో మందు కొడుతున్నాడు కొడుకు. ఈ దాని ఏదిరా ఈ చెట్టుని గుర్రెలు కూడా తింటాయిగా ఆకుని, మళ్ళీ కష్టమవుతుందిగా. అందుకనే ఆలోచించేది నష్టాన్ని మనకు పెద్దయినాక ఒక 4 చెట్ల ఖర్చు చేయాల్సిందే. పొద్దున్న నుంచి ఏం చేశారండి సతీష్ గారు? ఏమండి పుల్ల చెట్టు కట్ చేసాము, అలా మందు కొట్టిస్తున్నాను. బాగుంది. నిన్న మొత్తం గుబురు ఉండే, ఈరోజు మంచిగా తేటగా చేశారండి. ఎట్లా చేశారండి? హైదరాబాద్ పోయి కత్తెర తెచ్చినాము. అదే చూపించండి ఎట్లా ఉంటాయి. ఇలాంటి కత్తెరలతోని ఇలాంటి పొంగలు ఉంటే హైదరాబాద్ తెచ్చాము. ఇలాంటి పొంగల్ సరి చేయడానికి ఇలా నీట్గా చేశాము. ఇప్పుడు మందు ఎందుకు కొట్టిస్తున్నారు సతీష్ గారు?
ఈ కట్ చేసినాక ఏమన్నా పురుగు కాండం తొలుచుతుంది, పురుగు ఉంటుంది. ఫ్లోరోఫిఫ్టీస్ కొడితే ఆ పురుగు అనేది చనిపోతుంటుంది. దానివల్ల మందు స్ప్రే చేసుకోవాలి. అట్నే కొమ్మ కట్ చేసిన దానికి బంక రాకుండా కూడా, వైరస్ బంక రాకుండా కూడా మందు కొట్టేస్తే బంక కూడా రాదు. ఓకే ఓకే అండి. ఎంత పడ్డాయండి ఆ కత్తెరలు? ఇది ఒక్కటి వచ్చేసి 500 అండి, ఇది 250. ఓకే అండి, బాగున్నాయి కత్తెరలు కూడా. అయితే నిన్నటికి ఈ రోజుకి మొత్తం క్లీనింగ్ ఎంతమంది లేబర్ పట్టిరండి? మొత్తం వచ్చేసి ఒక 6 పట్టిరండి. ఇది చెట్లు ఉంటాయి, 6 మనుషులు పట్టినాయి. 6 మనుషులు 2 రోజులు. బాగానే కూలి ఖర్చులు కూడా అవుతున్నాయి కండి. అయితే